దరిదాపు పొలాలన్నీ చుక్క నీరు లేక బోర్లు పోయక ఎండుముఖం పడుతుంటే ఈ కూరగాయ పాదులు మాత్రం పచ్చగా కనిపిస్తూ మంచి దిగుబడులను అందిస్తున్నాయి. నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ఓ రైతు ముందు చూపే ప్రస్తుత నీటి కరువులోనూ సాగుకు భరోసాగా మారింది. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రానికి చెందిన కర్ణం మధు అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో బోరుకు సమీపంలో కొన్నేళ్ల కిందట ఇంకుడు గుంతను ఏర్పాటు చేశాడు. ఈ పొలాన్ని శ్రీను అనే రైతు 4 ఏళ్ల నుంచి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. గత 4 ఏళ్లుగా కూరగాయలను పండిస్తున్నప్పటికీ ఈ ఏడాది నీటి కొరత ఏర్పడటంతో సాగు కష్టమవుతుందనుకునే తరుణంలో ఇంకుడు గుంత వరంగా మారిందంటూ రైతు చెబుతున్నాడు. 20 అడుగుల లోతులో ఇంకుడు గుంతను తవ్వి వర్షపు నీరు, వృధా నీరంతా అందులోకి మళ్లేలా ఏర్పాట్లు చేశానని, దీంతో నీటి సమస్యను ఎదుర్కోగలిగానని రైతు చెబుతున్నాడు. నేను ఎంఎస్సి బాటనీ చేశాను. నిరుద్యోగ సమస్య ఉండడం వల్ల నేను వ్యవసాయం చేయాలనుకున్నాను. వ్యవసాయం చేసుకుంటూ మధుసార్ అనే నాకు పరిచయం అయ్యి 4 ఎకరాలు లీజుకి ఇచ్చిండు. లీజుకి ఇచ్చి గత 4-5 సంవత్సరాల సంది నేను కూరగాయలు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. ఈ కాలంలో నాకు వాటర్ సోర్స్ లేకపోవడం వల్ల కూరగాయలు వేయలేకపోతాను అనుకున్నాను. కానీ ఈ ఇంకుడు గుంత వల్ల నాకు భూగర్భ జలం పెరిగి వాటర్ అనేది బాగా పెరిగి 2.5 ఇంచుల మోటార్ పోయడం వల్ల నాకు నేను 4 ఎకరాల కూరగాయలు సాగు చేస్తున్నాను. ఈ రోజు నాకు ఈ తోట ఇంత పచ్చగా ఉండడానికి కారణం ఇంకుడు గుంతే కారణం. ప్రతి ఒక్క రైతులు కూడా ఇంకుడు గుంత అనేది బోర్ల దగ్గర ఏర్పాటు చేసుకోవాలి. భూగర్భ జలాలు ఎండిపోక ముందే ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క రైతు చేసుకుంటే ముందు లాభసాటిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ ఇంకుడు గుంత 20 ఫీట్ల లోతు తీయడం జరిగింది. ఫస్ట్ రాయి వేసినాం, దొడ్డు రాయి, తర్వాత సన్న కంకర, తర్వాత ఉష్క వేసి మొత్తం చుట్టూ ప్రవారి కూడా కట్టినాం. చుట్టుపక్కల లీకేజ్ వాటర్ కానీ ఆ వాటర్ ఈ వాటర్ కానీ మొత్తం ఇంకుడు గుంతకే పంపించినాం. ఇప్పుడు వర్షం వాటర్ కానీ వరద వాటర్ కానీ కూడా అన్ని దాంట్లోకి ఏర్పాటు చేసినాం. దానివల్లనే మాకు ఈరోజు భూగర్భ జలం పెరిగి మాకు నీళ్ళు బాగా పోయడం జరిగింది. దానివల్లనే మేము ఈరోజు ఇంత ఎండాకాలమైనా ఇంత వాటర్ ఎక్కడ లేకున్నా కానీ మాకు ఇక్కడ 4 ఎకరాల కూరగాయలు పాడుతుందంటే దాని మేజర్ కారణం ఇంకుడు గుంత లేకపోతే ఈరోజు ఈ కూరగాయలు సాగు జరిగేది కాదు, 4-5 ఉపాధి పొందేది కాదు. సొరకాయ, వంకాయ, బెండకాయ, బీరకాయ ఈ 4 రకాలు పండిస్తాం. ఎప్పుడు 365 డేస్ ఎప్పుడు కూరగాయలు వెళ్ళేటట్టే నేను ప్లాన్ చేసుకుంటాను. మందులు కూడా చాలా తక్కువ వాడతాం. మేము ఎక్కువ ఆర్గానిక్ టైప్లో సహజ పద్ధతిలోనే మేము ఎక్కువ పండిస్తాం. ఏదన్నా దాని సిచ్యువేషన్ పరిస్థితిని బట్టి మేము ఆ కూరగాయలు అప్పుడు కెమికల్ వాడాల్సి వస్తుంది. కానీ 90% మేము సహజ పద్ధతిలోనే కూరగాయలు పండిస్తాం. ఇప్పుడు మార్కెట్ రేటు బీరకాయ 30 రూపాయలు ఉంది, వంకాయ 20 రూపాయలు ఉంది. మంచి రేటే ఉంది, మాకు ఇప్పుడు మంచి రేటు ఉంది, మంచి లాభాలు ఉన్నాయి. అందుకని నేను కూరగాయలు సాగు చేసుకుంటూ ఉంటున్నాను. ఇంకుడు గుంతకి 20 నుంచి 30 వేలు ఖర్చు అవుతుంది. దీన్ని కూడా గవర్నమెంట్ ఒక ఉపాధి హామీ కింద పెట్టి ప్రతి ఒక్క రైతుకు ఇంకుడు గుంత ఏర్పాటు తీపిస్తే రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తారని అనుకుంటున్నాను. ప్రస్తుతం తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లో చుట్టుపక్కన బోర్లు ఎండిపోయినా ఈ రైతు బోరు మాత్రం ఆగకుండా నీళ్లు పోస్తూనే ఉందని, ఇంకుడు గుంతే దీనికి ప్రధాన కారణమంటూ స్థానిక రైతులు చెబుతున్నారు. కూలీలకు సైతం ఉపాధి దొరుకుతుందని అంటున్నారు. పెట్టిన పొలాలు గిట్ట ఎండిపోవడం జరిగింది. బత్తాయి తోటలు, నిమ్మ తోటలు గిట్ట బాగా ఎండిపోవడం జరుగుతుంది. వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. ఈ ఇంకుడు గుంత వల్ల ఈ బోరుకు ఈ చుట్టుపక్కల ఈ బోర్లలో ఈ ఒక్క బోరు పోయడం జరుగుతుంది. ఈ బోరు 30 సంవత్సరాల క్రితం వేసిన బోరు అయితే అది అన్యూజ్గా ఉంది. తీసుకొచ్చి బోరు గడిగించి దీన్ని ఫ్రెష్ చేసి బోరు గడిగించి ఈ ఇంకుడు గుంత చేయడం వల్ల ఇది తీసేసిన బోరు పోస్తుంది. ఇది పోయడం వల్ల ఈ 4 ఎకరాల కూరగాయల తోట ఉంది. ఈ చుట్టుపక్కల బోర్లు గిట్ట అన్ని అడుగంటిపోయినాయి. ఇక్కడనే పక్కన రామలింగారెడ్డి అనే తోట ఉంది. అక్కడ 2 ఎకరాల బత్తాయి తోట గిట్ట ఎండిపోవడం జరిగింది. ఈ బోరు పోస్తుంది. ఇది 20 ఎకరా ఈ ఇంకుడు గుంటకి 20 ఎకరాల నుంచి వచ్చే వరద నీరు గిట్ట ఇళ్ళకి వస్తుంటాయి. ఇది ఎక్కువైనది యువతల నుంచి మళ్ళీ వరద కాలువకు పోయే విధంగా చేయడం జరిగింది. ఇది వేరే రైతులు గిట్ట ఈ విధంగా ఈ ఇంకుడు గుంత తీసుకొని ఇది ఈ విధంగా చొరవ తీసుకొని ఇది చేయడం గిట్ట బాగా ఉంటుంది. ఖర్చు గిట్ట 20,000 రూపాయలతోటే అయిపోతుంటుంది. ఇప్పుడు భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయినాయి. మాడుగులపల్లి గ్రామ పంచాయతీలో 100 బోర్లలో కనీసం 5-6 బోర్లు మొత్తం ఎండిపోయినాయి. మేము గిట్ట 10 ఎకరాలు నాకుంది. నాకు 3 బోర్లు ఉన్నాయి. మొత్తం ఎండిపోయిన డేట్ స్టోరేజ్ అయిపోయిన బోర్లు. దాదాపు నేను 4 లక్షలు ఖర్చు పెట్టి మొన్నగిట 3 బోర్లు వేసిన, ఒక్కటాల బాగాలేదు. 5 ఎకరాల పొలం నాటు పెడితే మొత్తం అసలు లాస్ట్ స్టేజ్కి వస్తే మొత్తం ఎండిపోయినాయి. దీనివల్ల ఇప్పుడు ఇంకుడు ఇంత మంచిగా ఉపాధి గవర్నమెంట్ గిట్ట ఇటువంటి విధానాన్ని కొంతమంది రైతులకు అవగాహన కల్పించి సబ్సిడీ ఇవ్వగలని మా యొక్క పదవి. మాకు సబ్సిడీ ఇస్తే నేను కూడా ఇంకుడు గుంట పెట్టుకోండి. ఇక్కడ రోజు మేము 6 కూరగాయలకు వస్తాం సార్. వంకాయ, దొండకాయ, బెండకాయ ఇవన్నీ తెంచి మార్కెట్కి వేస్తాం సార్. రోజు వచ్చి ఇక్కడ పని చేసుకొని మాకు ఇక్కడ వస్తున్నాం కాబట్టి మాకు ఇక్కడనే మంచిగా పని కల్పిస్తారు. బయటలో ఏం పనులు లేవు సార్. వర్షాలు లేవు, ఇక్కడ ఏం పనులు లేవు. ఇక్కడ బోర్ మంచిగా పోస్తుంది, మంచిగా పని ఇక్కడ కల్పిస్తారు.
ఇంకుడు గుంతల ఏర్పాటుతో భూగర్భ జలాలు పెరిగి సాగునీటి కొరతను అధిగమించే అవకాశం ఉంటుంది. అందువల్ల రైతులకు ఇంకుడు గుంతల ఏర్పాటుపై అవగాహన కల్పించడంతో పాటు రాయితీలు సైతం కల్పించాలని సాగుదారులు కోరుతున్నారు.